పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందంటే బంగ్లాదేశ్లో వణుకు ప్రారంభమైంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎంపీ అఖ్తర్ హుస్సేన్ వాళ్ళ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ గనక బెంగాల్లో అధికారంలోకి వస్తే ముస్లిం వలసదారులందరినీ బంగ్లాదేశ్కి పంపేస్తారు, అంటే మన బంగ్లాదేశీలు అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయినటువంటి వాళ్ళు వెనక్కి పంపించబడతారు. అదే జరిగితే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా పెద్ద ఎత్తున శరణార్థులతో నిండిపోవాల్సి వస్తుంది. వాళ్ళందరికీ మనం ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేము, ఉపాధి ఇవ్వలేము, పెను సంక్షోభం ఏర్పడుతుంది అంటూ ప్రకటించుకొచ్చాడు. దాని మీద జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటిది. అంటే బంగ్లాదేశ్లో వాళ్ళకి తెలుసు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు దొంగలని వాళ్ళే అన్నటువంటి. ఇప్పుడు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి చట్టసభ వేదికగా ఆ విషయాన్ని ఒప్పుకున్నట్టయింది. బట్ అది సరిచేయడం కాకుండా భారత్ మీద పడి ఆడవడం మాత్రం సాగుతోంది.